ఫ్లై యాష్ పంచాయతీ కొలిక్కి వచ్చిందా? ఆదినారాయణ రెడ్డిపై చంద్రబాబు ఎందుకు సీరియస్ అయ్యారు? సమావేశానికి జేసీ ప్రభాకర్ రెడ్డి ఎందుకు డుమ్మా కొట్టారు? కూటమిలో టీడీపీ బీజేపీ నేతల మధ్య ఫ్లై యాష్ పంచాయతీ ఇంకా కొలిక్కి రాలేదు. తాను అన్ని వర్గాల నుంచి నివేదిక తెప్పించుకుని నిర్ణయం తీసుకుంటానని ఏపీ సీఎం చంద్రబాబు చెప్పడమే కాకుండా తన వద్దకు వచ్చిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి టీడీపీ నేత భూపేష్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇలాంటి పంచాయతీలు తన వద్దకు తీసుకొచ్చి ప్రభుత్వ ఇమేజ్ ను దెబ్బతీస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేయటమే కాకుండా భవిష్యత్తులో పునరావృతం అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకుంటారని హెచ్చరించినట్లు తెలిసింది. స్థానికులకు ఇవ్వకుండా మొత్తం ఫ్లై యాష్ ను తానే తీసుకువెళతానని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పడంపై ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి సీఎం కు వివరించినట్లు తెలిసింది. తాను నివేదికలు తెప్పించుకునే వరకు ఎవరైనా దూకుడు ప్రదర్శిస్తే ఊరుకోబోనని హెచ్చరించారు. కడప జిల్లా జమ్మలమడుగులోని రాయలసీమ థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి ఉత్పత్తి అయ్యే ఫ్లై యాష్ ను అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఎల్&టీ ప్లాంట్ కు తరలిస్తారు. సిమెంట్ తయారీలో ఉపయోగించే ఫ్లై యాష్ ను జేసీ ప్రభాకర్ రెడ్డి వాహనాలు అనంతపురానికి తీసుకెళ్తాయి. అయితే వైసీపీ ప్రభుత్వ హయాంలో వైసీపీ నేతలే ఈ ఫ్లై యాష్ ను తరలించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫ్లై యాష్ తరలింపు వివాదం ప్రారంభమైంది. ఫ్లై యాష్ ను స్థానికంగా ఉన్న కాంట్రాక్టర్లను కాదని వారికి డబ్బు ఇవ్వకుండా తరలిస్తున్నారని ఆదినారాయణ రెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చేసింది. ఫ్లై యాష్ ను లోడ్ అవ్వకుండా నిలిపివేసింది. దీనిపై జేసీ ప్రభాకర్ రెడ్డి ఎస్పీకి లేఖ రాసి తన వద్దకు కడప నుంచి వచ్చే లారీలను నిలిపివేస్తానని వార్నింగ్ ఇచ్చారు. ఆ తర్వాత ఎస్పీ ఆదేశాలతో లారీలను రానిచ్చారు. అయితే 3 రోజుల క్రితం జేసీ ప్రభాకర్ రెడ్డి లారీలు జమ్మలమడుగు వచ్చి ఆర్టీపీపీ ప్లాంట్ నుంచి ఫ్లై యాష్ ను ఎత్తుకెళ్లేందుకు సిద్దమయ్యాయి. కాంట్రాక్టర్లు ఫ్లై యాష్ ను లోడ్ చేయకపోవడంతో అక్కడే నిలిచిపోయాయి. ఈ వ్యవహారం రోడ్డెక్కడంతో ఏపీ సీఎం చంద్రబాబు జేసీ వర్గంతో పాటు ఆదినారాయణ రెడ్డిని సీఎంఓకు రావాలని ఆదేశించారు. శుక్రవారం ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి సీఎంఓకు రాగా తాడిపత్రి నుంచి జేసీ ప్రభాకర్ రెడ్డి మాత్రం తనకు జ్వరంగా ఉందని అందుకే రాలేకపోతున్నానని సమాచారం పంపారు. ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డిని కలిసిన చంద్రబాబు ఫ్లై యాష్ వివాదంపై సీరియస్ అయ్యారని తెలిసింది. ఇలాంటి వివాదాలతో ప్రభుత్వ ప్రతిష్టను మంట కలుపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారని చెబుతున్నారు. గతంలో అదాని ప్లాంట్ పై కూడా దాడి చేసి ధ్వంసం చేయడాన్ని సీఎం ప్రస్తావించారని కూడా తెలిసింది. ఇలా అయితే ఏపీకి పారిశ్రామికవేత్తలు ఎలా వస్తారని కూడా చంద్రబాబు నిలదీశారు. అయితే ఆదినారాయణ రెడ్డి మాత్రం బెడ్ డ్రై యాష్ అనేది ఉచితమని జేసీ ప్రభాకర్ రెడ్డి ఈ మొత్తాన్ని తానే తీసుకుపోతానని అంటున్నారని మీడియాకు చెప్పారు. స్థానికంగా ఉండే కాంట్రాక్టర్లకు డబ్బులు ఇవ్వలేదని ఇటుకలు తయారు చేసేవారు కూడా అడుగుతున్నారని తనకు స్థానికులు ముఖ్యమని ఆదినారాయణ రెడ్డి అన్నారు. ఈ చిన్నదానికే జేసీ ప్రభాకర్ రెడ్డి పెద్ద లేఖ రాశారని, లేఖ రాసిన వ్యక్తి చంద్రబాబును కలిసేందుకు స్వయంగా రావాలి కదా అని ఆదినారాయణ రెడ్డి ప్రశ్నించారు. సీఎం గారు పిలిస్తే రాలేదు, వస్తే ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. ముఖ్యమంత్రి గారికి సవివరంగా నేను మా భూపేష్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేసినాం. దర్శనకు ఆయనకు వదిలిపెట్టినాం. ఆయనకు లెటర్ రాసిన వాడు రావాలి కదా. ఉద్యోగం అంటే డైరెక్ట్ జాబు. దాదాపు 300 మందికి ఇంకా ఉద్యోగ అవకాశాలు పెండింగ్ ఉన్నాయి. వాళ్ళు కోర్టుకు పోయినారు. అదే కాకుండా ఇది ఉపాధి, ఇది ట్రాన్స్పోర్ట్ ఉపాధి. ప్లయాస్ బ్రిక్స్ తయారు చేసుకోవచ్చు. మాకే అవసరం ఉంటే అందులో అది వాటర్ ఉంటుంది. వాటర్తో అంత దూరం తీసుకుపోతే రోడ్లు కూడా పాడవుతున్నాయి. దాంట్లో భాగంగా మేము కొంత సప్లై చేసుకుంటామని వాళ్ళు అడుగుతారు. వాళ్ళకు సపోర్ట్గా నిలబడాల్సిన అవసరం స్థానిక ఎమ్మెల్యేగా నాకుంది, ప్రభుత్వానికి కూడా ఉంది. స్థానికులకు తర్వాతనే మరొకరికి. ఇక్కడ స్థానికుల అస్థానికుడ సమస్య, స్థానిక సమస్య. మేము స్థానికులకు ఇంపార్టెంట్ ఇవ్వాల్సిందే. అతను రాలే, అనారోగ్యమో ఆనందమో మాకు తెలియదు. రెస్పాండ్ కాలేదంటే అర్థం ఏంటి? రాలేక. ఆదినారాయణ రెడ్డి భూపేష్ రెడ్డి వాదనను విన్న తర్వాత చంద్రబాబు తాను పోలీస్, ఇంటెలిజెన్స్ ఇతర వర్గాల నుంచి నివేదిక తెప్పించుకుని చూసిన తర్వాత ఆదేశాలు ఇస్తానని చెప్పారు. అప్పటి వరకు ఎవరూ కూడా హడావుడి చేయొద్దన్నారు. ఇకపై ఎవరైనా ఇలాంటి వివాదాల జోలికి వెళితే ఉపేక్షించబోమని చంద్రబాబు హెచ్చరించారు.